హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను న్యూ బోర్న్లో ఉండే వెజైనల్ డిశ్చార్జ్ గురించి చెప్తాను. సో నార్మల్గా ఏంటంటే బయట డిశ్చార్జ్ కానీ బ్లీడింగ్ కానీ అనేది అడల్ట్లోని యూజువల్గా చూస్తాం అనమాట. కానీ ఒక్కొక్కసారి రేర్గా న్యూ బోర్న్ బేబీలో, గర్ల్ బేబీలోని మదర్ కానీ అమ్మమ్మ కానీ నాన్నమ్మ కానీ ఈ వెజైనల్ డిశ్చార్జ్ అనేది నోటీస్ చేస్తారు. చాలా ప్యానిక్ అయిపోతారు. సో యూజువల్గా ఈ వైట్ డిశ్చార్జ్ అనేది చాలా చాలా కామన్. చాలా రేర్గా కొంచెం బ్లడ్ ఇంజిన్ డిశ్చార్జ్ కూడా ఒక్కొక్కసారి కనిపించవచ్చు. ఎందుకు వస్తుందంటే అంతవరకు బేబీ అనేది మదర్ పొట్టలో ఉంటుంది, యూట్రస్లో ఉంటుంది. సో మదర్ తాలూకా హార్మోన్స్ అనేవి బేబీని కూడా రీచ్ అవుతాయి. సో బయటికి రాగానే ఒక్కసారి ఆ హార్మోన్స్ అనేవి తగ్గిపోతాయి. సో డిటాచ్ అవుతాయి అనమాట. ఎస్పెషల్లీ ఈస్ట్రోజన్ హార్మోన్. సో తగ్గిపోగానే ఏమవుతుందంటే బేబీకి యూట్రస్ నుంచి చిన్న బ్లీడ్ ఉంటుంది అనమాట. సో అస్సలు ప్యానిక్ అవ్వద్దు. దిస్ మే స్టే ఫర్ 1 or 2 days or 3-4 days అంతే తప్ప అంతకన్నా దీని గురించి మనం సీరియస్గా ఏమీ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో నెక్స్ట్ టైం డోంట్ గెట్ ప్యానిక్ వెన్ దెర్ ఈస్ ఎ వైట్ డిశ్చార్జ్ ఆర్ జస్ట్ ఎ బ్లడ్ స్టెయిన్ డిశ్చార్జ్ ఫ్రమ్ ద ప్రైవేట్ పార్ట్స్ ఆఫ్ ఎ గర్ల్ బేబీ. జస్ట్ నోటీస్ దిస్ అండ్ కొంచెం కాటన్ సెలైన్లో ముంచి జస్ట్ క్లీన్ చేస్తే సరిపోతుంది. దీనికి ఏమీ ట్రీట్మెంట్ అయితే అవసరం లేదు. ఓకే.